ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే డ్రగ్స్ కల్చర్ అనేది చాలా పెరిగిపోయింది. మన హైదరాబాద్‌లో ముఖ్యంగా, నాట్ ఓన్లీ హైదరాబాద్, మన ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని చోట్ల ఉంది గానీ, ఇక్కడ కొంచెం బయట పడదు. బట్ ఈ మధ్య కాలంలో కొంతమంది పొలిటీషియన్స్ గానీ, వీళ్ళు వాళ్ళు దొరకడం వల్ల, ఓహ్! నిజంగానే డ్రగ్ కల్చర్ ఉందా? అక్కడ ముఖ్యంగా డ్రగ్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, నేను తీసుకోలేదు డ్రగ్స్. నేను జస్ట్ అక్కడ వెళ్ళాను. అక్కడికెళ్తే ఆ ఫంక్షన్‌లో డ్రగ్స్ తీసుకుంటున్నారు. అక్కడ నేనున్నాను. సడెన్‌గా నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్తూ ఉంటారు. వీళ్ళకి లీగల్‌గా ఉన్న రెమెడీస్ ఏంటి మేడం? అంటే యాక్చువల్‌గా లీగల్‌గా రెమెడీస్ ఏమి ఉండవు. లీగల్ రెమెడీస్ అనేది లీగల్ పనిష్మెంట్స్ కూడా అందరికీ అందవు. ఏంటో ఏదో ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందరికీ ఎలాగ అందవో, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి, లేకపోతే డ్రగ్స్ అమ్మే వాళ్ళకి కూడా నిజంగా ఆ పనిష్మెంట్లు అందితే ఇలా ఉండదు సమాజం. డ్రగ్ కల్చర్ ఇక్కడ లేదు అక్కడ లేదు అంటే లేదు, చాప కింద నీళ్ళ పరిగి పెడుతూనే ఉన్నది. సో కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు ఎన్ని చేస్తున్నా కూడా ఇలా కొన్ని టీవీలో వచ్చే కొన్ని ఏంటంటే వాళ్ళే తీసుకున్నారు, ఆ వయసు వాళ్ళే తీసుకున్నారు, ఆ స్టేటస్లో ఉన్న వాళ్ళు తీసుకున్నారు, మనకేమైంది లేదు అంటే కొన్ని ప్రభుత్వాలు కూడా ఏంటంటే పిలవడము, చూపించడము, మళ్ళీ వెనక్కి పంపించడం ఇలాంటివి కూడా కొన్ని జరిగినాయి. అలాంటి వాటిలో ఏంటంటే భయం లేకుండా పోతుంది. సో ఎందుకంటే ఒక అఫెన్స్ చేస్తే వాళ్ళతోటే పోతుంది. ఒక నేరస్తుడు ఒక డ్రగ్ తీసుకునేవాడు వాళ్ళ మీద ఎంతమందికి డేంజర్ ఉంటుందో తెలుసా? ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీలో కానీ బయట కానీ ఎట్లా ఇదవుతుందో ప్రతి ఒక్కరు తీసుకోలేదని చెప్తారు. అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ లేక ఆనందాల కోసం పెద్ద పెద్దోళ్ళే వెతుక్కుంటే, పెద్ద పెద్దోళ్ళు అంటే ఏజ్లో పెద్ద ఉన్న వాళ్ళే వెతుక్కుంటే చిన్నపిల్లలకు మాకేంటి అనే దానికి అయిపోతుంది. ఇవాళ అంటే స్కూల్స్లో మానిటరింగ్ లేదు, కాలేజెస్లో మానిటరింగ్ లేదు, ఆఫీసెస్లో ఎక్కడ హాస్పిటల్లో డాక్టర్లు తీసుకోవడం కూడా చూసాం మనం. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా దీని మీద ఎక్కువ ఇది చేసి ఫోకస్ పెట్టడము, స్కూల్లో స్పెషల్ క్లాసులు, ఇప్పుడు మోరల్ క్లాసులు అనేవి ఉండే, ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే బ్యాడ్ దానికి వెళ్తే కూడా ఎలాంటి పనిష్మెంట్ ఉంటాయి, ఈవ్ టీజింగ్కి అనేది, రాగింగ్కి అనేది ఎలాంటివి అయితే ఉన్నాయో ఈ డ్రగ్స్ గురించి కూడా కొన్ని చట్టంలో లోపాలని, ప్రభుత్వంలో లోపాలని అడ్డం పెట్టుకుని కూడా నేను ఫ్రెండ్ కూడా వెళ్ళాను, నేను తీసుకోలేదు, నన్ను A1గా చేశారు, A2గా చేశారు అంటారు. ఎవరైనా పెద్దవాళ్ళు దొరికితే లేదు మేము వాళ్ళని పిలిచాము, వాళ్ళు మా గెస్ట్లు, మేము వాళ్ళు తీసుకున్నారని అంటారు. సో ఎవరికి వాళ్ళు తప్పించుకుని వాళ్ళు పడుతున్నారు. కాబట్టి ఇలా నిజంగా చెప్పాలంటే డ్రగ్స్ తీసుకున్నవాడు వాడు వెనకాల వెళ్ళిన కూడా చేయాలి. ఎందుకంటే తెలియకుండా ఒకరితో స్నేహం ఎందుకు చేయాలి? పాలిటిక్స్ లేకపోతే అవి ఇవంటే పక్కన పెట్టారు. స్నేహం చేయడం కూడా తప్ప అంటే మరి ఒక వ్యక్తి గురించి తెలుసుకునే స్నేహం చేయాలి కదా. మరి ఒక మంచి కూడా వెళ్తే, ఒక కలెక్టర్ కూడా వెళ్తే నీకు అయ్యో కలెక్టర్ గారు ఫ్రెండ్ అనేసి ఇస్తారు. లేకపోతే ఒక సెలబ్రిటీ కూడా వెళ్తే సెలబ్రిటీ ఫ్రెండ్ రావాడు నా ఫ్రెండ్, లేకపోతే ఆమె నా ఫ్రెండ్ అని చెప్పుకుంటారు. ఒక డ్రగ్ తీసుకుని ఒక డ్రగ్గిస్ట్ కూడా వెళ్తే మరి మనం కూడా దానికి రెడీ అవ్వాలి కదా. ఇప్పుడు లేదు మేడం నేను నా ఫ్రెండ్ కూడా వెళ్ళాను, మేము పట్టుకున్నాం, నాకు తెలియదు వాడి దగ్గర A1 ఎవడు ఉన్నాడో వాడి మీద గెంటేస్తారు. ఎవరైతే తీసుకున్నాడు A1 ఉంటాడు కదా దొరికినోడు, వీళ్ళందరూ ఉన్నా కూడా వాడిని మొదట పెడితే వాడి దగ్గర ఎక్కువ ఉందని, లేదు వాడే తీసుకున్నాడు మేము ఎవరో తీసుకోలేదంటారు. సో దాని పర్యవసానం వాళ్ళకి తెలియక కదా. ఎందుకు తెలియదు? నీకు ప్రపంచంలో ఎక్కడో ఏదో మూలన ఏది ఉందో, అందులో ఏం జరుగుతుందో, ఎవరెక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు, ఎవరెక్కడ ఏం జరుగుతుంది, ఏ కంట్రీలో ఏ కల్చర్ ఉన్నదని తెలిసినప్పుడు డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుందని తెలియదా? అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే లేదు ఇంత తీసుకుంటాము మళ్ళీ తీసుకోవద్దు అనుకుంటారు, మళ్ళీ ఇంత తీసుకున్నాక మేము కంట్రోల్లో ఉంటాం అనుకుంటారు. సో అలాగా ఏంటంటే అసలు మొదటదే విషయం ఇంత తీసుకుంటే అది పాకి బాడీ అంతా స్పాయిల్ అయిపోతుందని మనకు తెలుసు. అలాగే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి తెలుసు, తెలియకేం కదా. లైఫ్ ఎంజాయ్మెంట్, అందులో ఉన్న ఎంజాయ్మెంట్ చూసుకోవాలని చేసుకుంటున్నారు. కానీ దానికి వచ్చే పర్యవసానం ఏంటంటే అందరూ తెలివైన వాళ్ళు ఉండరు కదా. అందులో కూడా తెలివైన వాళ్ళు ఉండి సంవత్సరాల తరబడి తీసుకుని పోలీసులు దొరకకుండా అనారోగ్యం పాలవకుండా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడు విక్టిమ్స్ ఎవరు ఉంటారు? తెలుగు తక్కువ వాళ్ళు, పేదవాళ్ళే ఉంటారు. సో ఇక్కడ జరుగుతున్నది అదే. తెలిసి స్నేహం చేయొద్దా, తెలియకుండా స్నేహం చేసిన తప్పంటే అబ్సల్యూట్లీ ఇవాళ రేపు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా తెలియని వాళ్ళతో స్నేహం చేసినప్పుడు ఆలోచించవలసిన విషయం ఉంది. లేకపోతే ఇలాంటివన్నీ ఉండాలి. ఏముంటుంది? వాళ్ళు డ్రగ్స్ తీసుకుని దొరికితే 90 days బెయిల్ రాదు, 3 నెలలు బెయిల్ రాదు, 6 నెలలు బెయిల్ రాని కేసులు కూడా ఉన్నాయి ఫెడ్లర్స్కి. సో అలాగే అందులో క్వాంటిటీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఎంత క్వాంటిటీ ఎవరి దగ్గర దొరికిందనేది. సో రీసెంట్గా ఒక డిస్టిక్లో 40 మంది మీద 50 మంది మీద కేసు చేశారు. సో వాళ్ళందరూ తీసుకొని ఎందుకు వేసేస్తారు? సో దట్ ఏంటంటే స్నేహాలు చేసేటప్పుడు, వాళ్ళతో ట్రావెల్ చేసేటప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, పార్టీస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిది. అంటే మీరు బాగుపడాలి అంటే యూత్ బాగుపడాలి, లేకపోతే ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తెలియని వ్యక్తులతో ట్రావెలింగ్ అనేది చూసి తరిచి చేసుకోవడం అనేది బెటర్.